ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే దానికి ఒక కారణం కూడా ఉంది. ఆ కారణము ఏమిటి అంటే ఇవాళ మనం అంతా కూడా చూసాం. ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వారికి దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉంది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా మునుపు చాలా మంది ముఖ్యమంత్రులను మనం చూసాం. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత కూడా మనము చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం. కానీ ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ముఖ్యమంత్రి అంటే ఈ మాదిరిగా ఉండాలని ఈ రాష్ట్రానికే కాదు దేశానికే సాటి చెప్పిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పాలన గురించి ఒక్క వాక్యంలోనే నేను చెప్పాలి ఏదైనా అంటే, రాముడి రాజ్యం అయితే నేను చూడలేదు, కానీ రాజశేఖర్ని సువర్ణయుగం అయితే మనం అంతా కూడా చూసాము అని గర్వంగా కూడా విమానకి చెప్పచ్చు. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందించిన పాలన గురించి ఆ దివంగత నేత మన మధ్య లేకపోయినా కూడా మనమంతా కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇవాళకి కూడా మేము ఇక్కడికి రాకముందు కనీసం అంటే 2-3 కనీసం నా దగ్గరికి వచ్చారు. వచ్చి చొక్కా విప్పి, అన్న మీ నాయన పుణ్యాన ఇవాళ మేము బతికే ఉన్నామన్నా అని చెప్పి ప్రతి నోట్లో నుంచి వాళ్ళ మొత్తం నుంచి వచ్చిన మాటలు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఎవరైనా ఈ ఆప్యాయతల మధ్యలోకి వచ్చి నిలిచి ఎవరైనా అడిగితే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో అని చెయ్యి నేరుగా గుండెలమే కుక్కిపోతుంది. చెయ్యి మా గుండెల లోతుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను ఇంకా మా ప్రతి గుండెలోనూ బ్రతికి ఉన్నాడు అనే సమాధానం కనిపిస్తా ఉంది. కారణం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందించిన పాలన. అందుకే నేను చెప్తున్నా, ఇవాళ మనం మరో 15 రోజుల్లో మనం వేసే ఆ ఓటుతో మన తలరాతలను మార్చుకోబోయే ఎన్నిక కాబట్టి మనమంతా కూడా ఆలోచన చేసి ఓటు వేయాలి అని చెప్తున్నా. ఒక్కసారి నేను మీ అందరికీ కూడా ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన కన్నా మునుపు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఒక్కసారి చెప్పాలి. కారణం ఏమిటి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి అడ్డగోలుగా ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలాడుతూ మోసం చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి భయానక పాలన గురించి కాసేపు చెప్పవలసిన అవసరం ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసేవాడు మన రాష్ట్రానికి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసే రోజుల్లో ఒక్కసారి గ్రామాలకు వెళితే గ్రామాలలో పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, ఆ గ్రామాలలో ఏ పేదవాడికైనా కూడా యాక్సిడెంట్ అయినా, ఏ పేదవాడికైనా గుండె ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వచ్చినా, ఏ పేదవాడికి ఏదైనా క్యాన్సర్ వంటి రోగం ఏదైనా వచ్చినా ఆ పేదవాడి పరిస్థితి దారుణంగా ఉండేది. ఆ పేదవాడిని తీసుకొని పోయి హాస్పిటల్లోకి చేర్పించాలి అంటే ఆ కుటుంబ సభ్యులంతా కూడా భయపడిపోయేవాళ్ళు. కారణం ఆ కుటుంబ సభ్యులు ఆ పేదవాడికి ఏదైనా యాక్సిడెంట్ అయినా పేదవాడిని కానీ, గుండెపోటు వచ్చిన పేదవాడిని కానీ హాస్పిటల్లోకి తీసుకొని పోతే ఆ డాక్టర్లు ఆ పేదవాడికి ఆపరేషన్ చేయడానికి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే ఆ 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు తేవడం కోసం ఆ పేదవాడి కుటుంబం 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి పరిగెత్తున్న ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ భయానక పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసేవారు. కానీ ఏ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు గ్రామాలకు వచ్చి ఆ గ్రామాలలో ఏ పేదవాడికైనా కూడా అనారోగ్యం పాలైతే, ఏ పేదవాడికైనా గుండెపోటు వస్తే, ఏ పేదవాడికైనా యాక్సిడెంట్ అయితే అప్పుడు ఆ కుటుంబ సభ్యులు అప్పుడు పాలయ్యే పరిస్థితి ఉంటుంది అన్న సంగతి కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వచ్చి ఆ గ్రామాలకు వచ్చి కనీసం విచారణ కూడా చేయలేదు. ఆ భయానక పాలన ఇవాళకి కూడా నా కళ్ళ పెట్టే కనిపిస్తా ఉంది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలలో